హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు ఆన్ డిలే టైమర్ గురించి చెప్తాను. ఆన్ డిలే టైమర్ అంటే ఏంటి, ఆన్ డిలే టైమర్ ఎలా పనిచేస్తుంది, డ్రాయింగ్ వైరింగ్తో సహా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్ డిలే టైమర్ అంటే ఏమిటి? ఆన్ డిలే టైమర్ ఆన్ టైమర్ కాయిల్కు సప్లై ఆన్ అయినప్పుడు టైమర్ ఆన్ అవుతుంది. డిలే టైం కంప్లీట్ అయిన తర్వాత కాంటాక్ట్ చేంజ్ ఓవర్ అవుతుంది. అప్పుడు మాత్రమే అవుట్పుట్ మనకి వస్తుంది. అంటే టైమర్ డిలే టైం కంప్లీట్ అయ్యే వరకు కాంటాక్ట్ చేంజ్ ఓవర్ అవ్వదు. కాబట్టి ఆన్ డిలే టైమర్ అంటాము. ఈ టైమర్ క్రేజీ టైప్ టైమర్ అండి. ఇది 230 వోల్ట్స్. దీని కాయిల్ వోల్టేజ్ 230 వోల్ట్స్ అండి. ఇది కామన్ వచ్చేసి 15 నెంబరు, ఎన్సి వచ్చి 18, ఎన్ఓ వచ్చి 28 నెంబర్ అనేది. ఇప్పుడు ఈ టైమరు ఎలా పనిచేస్తుంది, డ్రాయింగు వైరింగు చేసి చూపిస్తాను. డిలే టైమర్ ఏ విధంగా పనిచేస్తుంది, కంట్రోల్ వైర్ చూద్దామండి. కంట్రోల్ వైరింగ్ చూద్దాము. టైమర్ కాయిల్ సింబల్ విధంగా ఉంటుందండి. ఇది బి కలర్ బల్బు, ఇది గ్రీన్ కలర్ బల్బు. ఇది టైమర్కి A2 పాయింట్, బల్బుకి న్యూట్రల్ పాయింట్, ఇది ఈ బల్బుకి న్యూట్రల్ పాయింట్. ఈ మూడు కూడా లూపింగ్ చేయాలండి. ఇది న్యూట్రల్. ఈ టైమర్ ఓన్లీ 230 వోల్ట్స్ ఏసీ మీదే పనిచేస్తుందండి. ఈ టైమరు మిగతా టైమర్స్ 230 వోల్ట్స్ ఏసీ ప్లస్ 24 వోల్ట్ డీసీలో కూడా పనిచేస్తాయి. కానీ ఈ టైమర్ మాత్రం ఓన్లీ 230 వోల్ట్స్ ఏసీలో మాత్రమే పనిచేస్తుంది. టైమర్కి A1 పాయింట్, 230 వోల్ట్ ఏసీ, ఇక్కడ ఒక ఎంసీబీ కనెక్ట్ చేసుకోవాలి. ఎంసీబీ తర్వాత నుండి టైమర్ కాయిల్కి A1కి కనెక్ట్ చేయాలి. ఇదే వైర్ను 15 నెంబర్, ఈ టైమర్లో 15 నెంబర్ కామన్కి A1 నుంచి లూపింగ్ చేయాలి. తర్వాత ఇక్కడ నుండి టైమర్ ఎన్సి నుండి బి కలర్ బల్బ్కి కనెక్ట్ చేయాలి. తర్వాత ఎన్ఓ, టైమర్ ఎన్ఓ నుండి గ్రీన్ కలర్ బల్బ్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు వైరింగ్ చూపిస్తాను. మొదట టైమర్ బి కలర్ బల్బ్, గ్రీన్ కలర్ బల్బ్, ఎంసీబీ, టైమర్, బ్లూ కలర్ బల్బ్, గ్రీన్ కలర్ బల్బ్, టైమర్ A2 పాయింట్, బల్బు న్యూట్రల్ పాయింట్. ఈ మూడు లూపింగ్ చేస్తాను.
A2 పాయింట్ న్యూట్రల్ కనెక్ట్ చేస్తున్నాను దీనికి. ఎంసీబీకి నెక్స్ట్ ఈ ఎంసీబీకి 230 volts ఫేస్ కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంసీబీ అవుట్పుట్ నుండి టైమర్ కాయిల్ A1కి కనెక్ట్ చేస్తున్నాను సప్లై. టైమర్ కాయిల్ A1 ఇది. టైమర్ కాయిల్ A1 నుంచి టైమర్ 15 నంబర్ కామన్కి కూడా ఇదే 230 voltsని లూపింగ్ ఇవ్వాలి ఇక్కడ. ఈ A1 నుంచి 15 నంబర్ కామన్కి లూపింగ్ ఇస్తున్నాను.
నెక్స్ట్ టైమర్ ఎన్సీ నుండి అంటే 18 నెంబర్ నుండి బి కలర్ బల్బు సెకండ్ సైడు కనెక్ట్ చేస్తున్నాను. టైమర్ ఎన్సీ 18 నెంబర్, ఇదిగోండి ఇది 18 నెంబరు. నెక్స్ట్ టైమర్ ఎన్ఓ నుండి, ఇక్కడ చూడండి టైమర్ ఎన్ఓ నుండి గ్రీన్ కలర్ బల్బుకి కనెక్ట్ చేస్తాను. 28 నెంబర్, ఇదిగోండి 28 నెంబర్ ఇక్కడ ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సప్లై ఆన్ చేస్తున్నాను. మొదట స్టార్ ఆన్ అవుతుంది. 10 సెకండ్, ఇది 10 సెకండ్స్ ఉందండి టైం సెట్టింగ్. ఇది 10 సెకండ్ తర్వాత ఇది గ్రీన్ లైట్ వెలుగుతుంది. అదిగోండి, అంటే టైం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. ఇది టైం డిలే 10 సెకండ్స్ అండి. ఇది టైం డిలే 10 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ తర్వాత ఈ బ్లూ ఆగిపోయి గ్రీన్ వెలుగుతుంది. అంటే టైం డిలే తర్వాత మనకి టైమర్ అవుట్పుట్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నాను. చూడండి, ఈ అప్లికేషన్ మనకి అంటే ఈ పద్ధతి ఎక్కడైతే మనకు ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆన్ డిలే టైమర్ని యూజ్ చేయొచ్చు. ఎక్కువగా మనం దీన్ని స్టార్ డెల్టా స్టార్టర్లు ఎక్కువ మనం దీన్ని వాడుతూ ఉంటాము. అట్లాగే సిగ్నల్స్ దగ్గర వాడతారు. ఇంకా సేమ్ అప్లికేషన్ అంటే ఈ పద్ధతి ఎక్కడ ఉందో అక్కడ మనకి ఖచ్చితంగా దీనికి మనం ఆన్ డిలే టైమర్ని వాడొచ్చండి.